శ్రీ గణపతియే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు యూట్యూబ్ ద్వారా హస్తరేఖ జ్యోతిష్యం గ్రంథంలోని అనేక రేఖల ద్వారా మీ భవిష్యత్తు గురించి చెప్పారు. అయితే అవన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే అసలు ఈ హస్తరేఖ జ్యోతిష్యం మనం ఎందుకు తెలుసుకోవాలని తెలుసుకున్నప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నేను అనేక అనుభవాల ద్వారా అనేక మందిని జాతకాలు చూసి ఒక నిర్ణయానికి వచ్చి ఎవరి జాతకం వాళ్ళే చూసుకుంటే అవతలోడు చెప్పేది కరెక్టా కాదా తెలుస్తుంది. అంటే మన జాతకాన్ని మనమే తెలుసుకోవాలి. అందుకని నా వీడియోలని యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కరిస్తూ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. అయితే ఈరోజు ఒక వ్యక్తి స్వభావం గురించి చెప్పాలంటే ఈరోజు చూడండి, ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ. మామూలుగా రేఖలు అనేవి ఇలా ఉండాలి. ఎవరికైతే ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ, ఆత్మరేఖ ఎవరికైతే ఒక చోట నుండి బయలుదేరుతాయో వారు ఆవేశపరులు. వారి యొక్క ఆరోగ్యము ఏ రోజు ఏమవుతుందో తెలియదు. వాళ్ళు స్పాట్ నిర్ణయాలు తీసుకుంటారు, స్పాట్గా ఆవేశపరులు అవుతారు. కాబట్టి సాఫీగా జరిగిపోతుంది. వాళ్ళకి కావాల్సిందంతా మనీ. వాళ్ళకి డబ్బు కోసం ఏదైనా చేస్తుంటారు, గొడవల్లో ముందుంటారు. అంటే ఉపయోగించుకొని వదిలేసే రకంలో ఎక్కువగా ఈ రేఖలు ఉంటాయి. అయితే ఈ రేఖలతో పాటు ఇక్కడ ఉండే గురి దెబ్బ అంటే స్థానాలు అనేటువంటి బ్రహ్మాండంగా ఉంటే వారికి బాగా ఉంటుంది. ఈ 3 రేఖలు ఎవరికైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు జాగ్రత్త పడండి, దైవభక్తిలో ఉండండి, భక్తి మార్గాన్ని అనుసరించండి. ఈ 3 రేఖలు ఒక చోట నుండి బయలుదేరిన వాడికి ఆ వ్యక్తితో ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదమే. అంటే ఉదాహరణకు ఒక బస్సులో ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తులు పోతున్నారు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రమాదం ఆ చుట్టుపక్కల అక్కడ ఉండే వాళ్ళకి కూడా వస్తుంది. అంటే మీరు అడగచ్చు, బస్సులో ఉండే వాళ్ళందరికీ రేఖలు ఉండవు కదా. కానీ ఒక వ్యక్తి చెడ్డవాడైనప్పుడు ఒక సంస్థలో కానీ ఒక వ్యవస్థలో కానీ ఆ చెడ్డవాడు యొక్క లక్షణాలన్నీ వాడికి ఉన్నటువంటి దుర్లక్షణాల వల్ల కింది స్థాయిలో చాలామంది బలైపోతుంటారు. అదేవిధంగా ఈ విధంగా ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ 3 ఒక చోటగా ఉంటే మాత్రం భక్తి మార్గంలో ఉండండి. రేఖల్లో ఈ విధంగా పైకి ఒక రేఖ కానీ పాకితే, అంటే ఈ 3 రేఖలు ఒక చోట నుండి పాకి పై రేఖ కానీ పాకితే కొంచెం ఉపశమనం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరికైనా ఈ 3 రేఖలే మనిషి జీవితానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి హస్తరేఖ జ్యోతిష్యంలో ద్వారా ఎంతోమంది మోసం చేసే వాళ్ళని కనిపెట్టి ఆ మనిషి యొక్క స్వభావాన్ని తెలుసుకుని మనము వారికి అనుకూలంగా నడుచుకోవడము, లేకపోతే చేస్తున్న మోసాల నుండి తప్పించుకొని బయటపడము జరగడానికి ఈ హస్తరేఖ జ్యోతిష్ చాలా ఉపయోగపడుతుంది. స్త్రీ అయితే పురుషుడి నుండి, పురుషుడైతే స్త్రీ నుండి రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎన్ని రేఖలన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. అసలు సమాజంలో ఏం జరుగుతుందో అంటే వాస్తవంగా మనకి ఒరిజినల్ తాళపత్ర గ్రంథాలు అనేవి కాశ్మీరీ పండితుల దగ్గర నుంచి బయట దేశాల తీసుకుపోయారని పెద్దలు చెప్పారు. అయితే మనకి ఈ గ్రంథం ఎలా వచ్చిందంటే వాళ్ళ అనుభవాల ద్వారా ఒకరికొకరు చెప్పుకుంటూ ఒక పరిపూర్ణ గ్రంథాన్ని, అంటే 90% గ్రంథం మాత్రం మనకు ఉంది. తాళపత్ర గ్రంథాలలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ అన్నీ మన వాళ్ళ దగ్గర లేవు. అప్పుడు కాశ్మీర్ పండితుల దగ్గర ఉన్నటువంటి ఈ పాల్మిస్ట్రీ గ్రంథము మన దగ్గర నుండి ఇతర దేశాలు తీసుకోపోయారు. అంటే మన వ్యవస్థని, మన సంస్థల్ని, మన ఆచారాలని ఇప్పుడు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి.
అయితే ఈ యొక్క పాల్మిస్ట్రీ గ్రంథం అనేటువంటిది ఎవరికి చెప్పారు అంటే పార్వతీదేవి భక్త ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు యొక్క రాజ్యంలో అతని యొక్క మార్గాన ధర్మ మార్గాన నడుస్తుంటే భక్తి మార్గాన్ని నడుస్తుంటే తనకు నచ్చిన దేవుణ్ణి స్మరించుకుంటుంటే ఒప్పలేక ఆ హిరణ్యకశిపుడు పెట్టినటువంటి బాధలు చూడండి, ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే ఒక్కడు మాట్లాడు కావాలని చూడండి, ఒక మోసపూరితమైన ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరుగుతుంటే ఈ మోసపూరితమైన వ్యక్తిని తట్టుకోలేకను, లేకపోతే ఈ మోసపూరితమైన వ్యక్తి ఏదైనా శాస్త్రాన్ని భయంతో మొత్తం ఏకమైపోతారు. అలాంటి పరిస్థితుల్లో ధర్మ మార్గాన్ని నడిచే వీటి వ్యక్తికి రక్షణ కోసం ఈ పాల్మిస్ట్రీ గ్రంథాన్ని పార్వతీదేవి గారు భక్త ప్రహ్లాదుడికి చెప్పింది. అంటే ఆ రాజ్యంలో తనకు ఎవరు హాని తలపెడతారో తెలుసుకోవాలని, లోక కళ్యాణార్థం తనతో పాటు ఇతరులు కూడా ఆచరించాలనే ఉద్దేశంతో పార్వతీదేవి గారు ఈ హస్తరేఖ జ్యోతిష్యాన్ని భక్త ప్రహ్లాదుడికి చెప్పినట్టు, భక్త ప్రహ్లాదుడు మానవ లోకానికి తెలియజేసినట్టు పెద్దల ద్వారా తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు మన భారతదేశంలో అనేక ఆచారాలు ఉన్నాయి. త్రేతాయుగం నుండి కలియుగం వరకు, అంటే కృతయుగం అనేటువంటి ధర్మ మార్గం కాబట్టి, త్రేతాయుగం అనేది అధర్మ మార్గం ప్రవేశించిన కాలం. అయితే ఆది మానవుడు ఉన్నప్పుడు ఏ విధంగా సమాజం ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఆది మానవుడి టైంలో వారికి రక్షణగా పశువుల నుండి కాపాడడానికి కానీ, బలవంతంగా భౌతిక దాడులు చేసినప్పుడు రక్షణగా వాళ్ళకు ఒక కోటరీగా, పక్క గ్రామాల అయితే పక్క అప్పుడు పక్క అడవుల్లో కదా జీవిస్తుంది. ఇంకొక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి దాడి చేసినప్పుడు వాళ్ళకి రక్షణగా ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. అయితే ఆ నాయకుడు మొదట్లో బాగానే ధర్మంగా వ్యవహరించేవాడు. కాలక్రమేణా ఈ యొక్క అతని యొక్క సపోర్ట్ వ్యక్తులందరూ పోయి వేటకు పోయి వేటాడి తీసుకొచ్చిన దాంట్లో ఈ రాజుకి ఇవ్వాలి, అంటే పెద్దకి ఇవ్వాలి. ఆ గూడెం పెద్దకి ఇవ్వాలన్నప్పుడు ఈ గూడెం పెద్ద వెనకాల ఒక కోటరీలాగా ఒక 10 మంది తయారు చేస్తారు. అయితే ఈ 10 మంది కోటరీ వాళ్ళు మిగిలిన వాళ్ళు తెచ్చినటువంటిది వీళ్ళు సగం తిని సగం రాజుకి ఇచ్చేవాడు. అయితే రాజు దగ్గరికి వీళ్ళని పాడించేవాడు. వాళ్ళు ఈరోజు పరిస్థితి, సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ మోసపూరితమైన వ్యక్తులు తన విధానాలను అమలు చేసేటువంటి ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని అసలు వాస్తవం అనేటువంటిది సమాజానికి తెలియకుండా, అసలు పెద్దలకి తెలియజేయకుండా, పెద్దల దృష్టికి పోనివ్వకుండా, వాళ్ళు ఒకవేళ ఏదైనా చర్య తీసుకున్నా దాన్ని ఇతరులకి అసలు వ్యక్తికి తెలియజేయకుండా ఒక బాధితుడు పోయేసి ఒక నాయకుడికి చెప్పుకుంటే ఆ నాయకుడు స్పందించి ఏదన్నా న్యాయం చేయమన్నప్పుడు ఆ న్యాయం చేయమన్న నాయకుడికి తప్పుడు సమాచారం పంపించి ఆ వచ్చిన వివరం ఇతరులకు తెలియజేయకుండా, ఇతని దగ్గర స్టేట్మెంట్ లేకుండా పంపించి తన వాళ్ళకి న్యాయం జరిపించుకొని కొట్టించుకుని చేసుకుంటూ బయట వ్యక్తులకి అన్యాయం చేస్తూ పేదవాళ్ళుగా తయారు చేసుకుంటూనే వాళ్ళేమో సుఖాలు అనుభవిస్తూ చెత్త వ్యసనాలకి మందు, మద్యము, స్త్రీ, ఈ విధంగా స్త్రీలతో లోలులై ఏ విధంగా జరుగుతుందో తెలియజేయడానికి, ఈ విధంగా తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకుంటే కానీ ఈ సమాజాన్ని మార్చలేము, నిజాలను పెద్దవాళ్ళకి వీళ్ళు కింద స్థాయిలో చేసేవాళ్ళు తెలియజేయలేమనే ఉద్దేశంతో ఈ పాల్మిస్ట్రీ శాస్త్రాన్ని మేము ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ పాల్మిస్ట్రీ శాస్త్రాన్ని తెలుసుకోవడం వల్ల మనం రక్షించుకోవచ్చు. ఈ పాల్మిస్ట్రీ శాస్త్రం తెలియనందువల్ల అనేక మందిని నమ్మి ధనం పోగొట్టుకున్నారు, శీలాన్ని పోగొట్టుకున్నారు. ఉదాహరణకి ఒక దీవించే వ్యక్తి దగ్గరికి ఒక వ్యసనపరుడు రోజు పోతూ అతనికి కూడా వ్యసనం అలవాటు చేసి, మద్యం అలవాటు చేసి, అక్కడ ఉన్నటువంటి దీవించే వ్యక్తి యొక్క స్త్రీ భార్య మీద కన్ను వేసి అతనికి మద్యానికి అలవాటు పడిన ఆ వ్యక్తికి ఏదో యాసిడ్ కలిపి పిచ్చివాడిని చేసి యాక్సిడెంట్ అయితే చనిపోయేటట్లు కానీ, పిచ్చివాడిని చేసి మధ్యలో అతను అవయవాలు పాడు చనిపోయేటట్టు చేసి ఆ స్త్రీలను అనుభవించే పురుషులు యొక్క గుణగణాలు తెలుసుకోవడానికి, అంటే మన ఇంటికి వస్తున్నారు బాగుంటారో 10 రూపాయలు ఇస్తున్నారు అనుకుంటాం మనం, కానీ వాళ్ళ యొక్క దుర్బుద్ధి తెలుసుకోవడానికి ఈ యొక్క రేఖలో శాస్త్రం ఉపయోగపడుతుంది. జాగ్రత్త మనం సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పిన పరిష్కారం కాదు కాబట్టి సమస్య రాకముందు చర్య తీసుకొని నేను జాగ్రత్త పడేదానికి ఈ వీడియోని మీ ముందుకు తెచ్చాను. నచ్చితే లైక్ చేయండి.